హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ప్రాణం పోయిన ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. 1. సంపాదన గురించి. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికే బాగానే సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు కూడా. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు కూడా. గొడవల గురించి. మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్య భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. ఇక వయసును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధారు రేషను ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం మన వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు. మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలు అడిగినప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించనట్టు చెవులో చెబుతాడు. ఇక దానం చేసినా ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కూడా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు అని. ఇక సన్మానం గురించి అంటారా, మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పరాదు. ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. ఇక అవమానం. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. ఇక మందులు అంటే ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పరాదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే నువ్వు ఇచ్చిన మందు వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందని అంటారు. అప్పుడు మనం ఇబ్బందిలో పడతాము. ఇక ఆస్తులంటారా, ఆస్తుల గురించి కూడా చెప్పరాదు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా. తోబుట్టువులు కూడా మనకి కొద్ది రోజుల్లో దూరం అయ్యే పరిస్థితి ఇప్పుడున్న రోజుల్లో. మనల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదండోయ్, పండితులు చెప్పిన మాటలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.